Hello everyone, I am Dr. Amya Gayatri, consultant homeo physician at Satyasai Homeo Clinic. ఈ రోజు మోస్ట్లీ ఎక్కువ మంది కంప్లైంట్ చేసే ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. చాలామంది పేషెంట్స్ కడుపు ఉబ్బరంగా ఉందని, ఆకలి సరిగ్గా వేయట్లేదు, గుండెల్లో మంట అనిపిస్తుంది, తిన్న ఫుడ్డే తేన్పులు ఎక్కువ వస్తున్నాయి, గొంతు నుంచి పొట్ట వరకు మొత్తం మంటగా అనిపిస్తుంది. ఈ సిమ్టమ్స్ని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్తో మీరు కనుక సఫర్ అవుతున్నట్టయితే ఫస్ట్ థింగ్ మీరు అప్పర్ జిఏ ఎండోస్కోపీ ద్వారా మనకి కంప్లైంట్ ఏంటి అనేది తెలుస్తుంది. ఎందుకంటే మల్టిపుల్ కాజెస్ ఉంటాయి ఈ సిమ్టమ్స్కి. ఒకటి, జనరల్గా మనం ఎప్పుడన్నా ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ అనేది ఈసోఫేగస్ ద్వారా స్టమక్లోకి వెళ్ళి ఆ స్టమక్లో డైజెస్ట్ అయ్యి తర్వాత ఇంటెస్టైన్స్లోకి వెళ్తుంది. సో ఒక్కొక్క కండిషన్లో లైక్ జీఈఆర్డి, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్లో ఈ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ సరిగ్గా రిలాక్స్ అవ్వకపోవడం వల్ల సేమ్ అదే ఫుడ్ మళ్ళీ వెనక్కి వచ్చి ఈ మొత్తం ఈసోఫేగస్ అంతా మంట అనిపిస్తుంది, ఫుడ్ పైప్ అంతా మంట రావడం, అదే తేన్పులు రావడం, కొంతమందికి వామిటింగ్ అయిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇఫ్ లెఫ్ట్ అన్ట్రీటెడ్, అంటే ఇదే ప్రాబ్లం కనుక అట్లా యాంటాసిడ్స్ వాడుతూ ఉంటే కొంతమందిలో గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ, డియోడనల్ అల్సర్ కానీ, ఎరోజన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైపర్ ఎసిడిటీ వల్ల గ్యాస్ట్రిక్ ఎరోజన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత మీరు తిన్న ఫుడ్డే వెంటనే వామిటింగ్ అయిపోవడం, సివియర్ పెయిన్ రావడం, అలాంటి కండిషన్స్లోకి దారితీస్తుంది. సో మనం ఏదైనా ఒక సిమ్టమ్ స్టార్ట్ అయినప్పుడే తొందరగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని వాళ్ళు చెప్పిన ఇన్వెస్టిగేషన్స్, టెస్ట్లు చేసుకొని మెడిసిన్స్ వాడడం ద్వారా మన ప్రాబ్లం అనేది ఇంకా సివియర్ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. సో ఎవరిలో అయితే ఇలాంటి కంప్లైంట్స్ కనుక మీరు ఫేస్ చేస్తున్నట్టయితే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించండి. అండ్ హోమియోపతిక్ మేనేజ్మెంట్లో ఈ జీఈఆర్డీకి మంచి మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. ఇండివిజువల్కి బట్టి పేషెంట్ వచ్చిన సిమ్టమ్స్, మీరు చెప్పే సిమ్టమ్స్ని బట్టి, సివియారిటీని బట్టి మేము డోసు, పొటెన్సీ, రిపిటేషన్ అనేది చెప్తాం. అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మెయిన్ లేట్ నైట్స్లో స్పైసీ ఫుడ్ తీసుకోవడం తగ్గించాలి, నాన్ వెజ్ తగ్గించాలి, తర్వాత తినంగానే వెంటనే పడుకోవడం మానేయాలి, నిద్ర అనేది కంపల్సరీ 8 hours నిద్ర ఉండాలి. ఎవరిలో అయితే బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉందో వాళ్ళు యోగా, మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయాలి. సో ఈ రకమైన లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకుంటూ మెడిసిన్స్ కనుక వాడితే మీరు ఈ జీఈఆర్డీ అనే సమస్య నుంచి తొందరగా బయటికి రావచ్చు. ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.